హలో మమ్మీ ఫోన్ చేసావా? అయిపోయిందా బ్రేక్ఫాస్ట్? ఓకే, ఇప్పుడు మీడియా లైవ్లో ఉన్నా నేను. మీడియా వారు నేను ఒక ప్రశ్న అడుగుతారు. ఇంత జరుగుతుంది, నువ్వు జగన్మోహన్ రెడ్డి వీరాభిమానిగా ఉండి ఇబ్బంది పడుతున్నావు, నీ ప్రాణభయం ఉంది, మీ ఇంట్లో వాళ్ళు నిన్నేమనరా అని చెప్పి నా ముందు ఒక బ్రదర్ ఉన్నారు అని చెప్తావు. నువ్వేం చెప్తావమ్మా? అదే మాట ఆయనకి చెప్పు మమ్మీ. ప్రశ్నిస్తే నా కొడుకుని. నేను బోరగడ్డ అనిల్ వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఈ టైంలో నా కొడుకు నా దగ్గర ఉండి నన్ను చూసుకోవాలి. నాకు 5 ఆడపిల్లలయ్యా, ఒక్కడే కొడుకు కాబట్టి ఇప్పుడు దాకా నా కొడుకు నన్ను చూసుకున్నాడు. ఇక నుంచి కూడా నా కొడుకు నా దగ్గర ఉండి చూసుకోవాలి. నాకు మరి నా కొడుకు తప్ప ఎవరు లేరు చూసుకోవటానికి. కాబట్టి దయచేసి మేము పెట్టిన సర్టిఫికెట్ అన్నీ ఫేక్ అని మాత్రం తలంచొద్దయ్యా. దయచేసి మిమ్మల్ని విన్నవించి వేడుకుంటున్నాను, నా కొడుక్కి విడుదల హాయ్ అండి. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికీ నమస్తే అండి. బోరుగడ్డ అనిల్, వీడి పేరింటేనే చీదరేస్తుంటుంది కానీ మాట్లాడాల్సి వస్తుంది. ఈరోజు నెట్టింట హల్చల్ చేస్తున్న విషయం ఏంటంటే వాళ్ళ అమ్మగారి మాటలు. నేను తప్పుగా ఏం మాట్లాడలేదండి, ఉన్న వాస్తవాల గురించి వివరిస్తున్నా. ఏంటంటే ఒక ఇంటర్వ్యూ చేసే అతను ఇతన్ని అడగటం ఏమని, మీరు ఇన్ని వివాదాల మధ్య మీ ఆఫీస్ తగలబెట్టారు, మీకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి, మరి మీరే కాకుండా మీ ఇంట్లో వాళ్ళు ఎట్లా అనుకుంటున్నారు, భయపడట్లేదా అని అడిగితే తన తల్లికి ఫోన్ చేశాడు ఈ బోరుగడ్డ అనిల్ అనే అతను. ఫోన్ చేసి, అమ్మ మరి ఇన్ని జరుగుతున్నాయి, నాకు నువ్వేం చెప్తావు అని అడిగాడు. అడిగితే, నేను ఒక మగోడిని కన్నానయ్యా, నేను నీకు చెప్పేది ఏముంది, నువ్వు విచ్చలవిడికి తిరుగు అన్నట్టుగా ఆ ఒక్క మాటలోనే అర్థం వచ్చింది. తర్వాత ఎవరైతే ఇంటర్వ్యూ చేస్తున్నాడో అతను కూడా అడిగాడు ఆమెని, అదే మాట చెప్తుంది, ఒక మగవాడిని కన్నా అని అంటుంది. ఇవాళ ఆమెకి హార్ట్ సర్జరీ అవటం, నా కొడుకు నన్ను చూసుకోవాలి, ఇన్ని రోజులు చూసుకున్నాడు, నా కొడుకు నన్ను చూసుకోవాలి, నా కొడుకు తప్ప ఎవరు లేరు, అందరూ ఆడపిల్లలే అని చెప్పి ఆమె ప్రాధేయపడుతుంది కోర్టుకి. ఎందుకు ఇట్లాంటి ప్రాధేయపడటానికి ఈ పరిస్థితి రావడానికి కారణం ఈ తల్లికి ఏంటమ్మా అంటే, ఈమె మాట్లాడిన మాటలు. మీ అబ్బాయి ఏ రాజకీయం గురించో, ఏ పేదవాళ్ల గురించో, ఏ బడుగు బలహీన వర్గాల గురించో, ఏ రోడ్ల గురించో, చదువుల గురించో మాట్లాడలేదమ్మా. మరి మీరు తన వీడియోలు చూశారో లేదో, మా అబ్బాయి ఎప్పుడు తప్పు మాట్లాడు అని అంటున్నారు, మీరు చూశారో లేదో, మీ అబ్బాయి నోరు బూతుల పురాణం ఉంది మీ అబ్బాయి దగ్గర. ఏ ఆడపిల్లని, ఏ చిన్న పిల్లల్ని, ఏ భార్యని, ఏ తల్లిని ఎవరిని వదలలేదమ్మా. అందరినీ పచ్చి బూతులతో ఎండేసి ఆరేశాడు. మా అబ్బాయి ఎటువంటి తప్పు మాట్లాడని మీరు అంటున్నారు. ఒక్కసారి మీకు అవగాహన ఉంటే ఒక యూట్యూబ్ ఓపెన్ చేసి బోరుగడ్డ అనిల్ అని కొట్టండి, ఈ బూతుల పురాణమే వస్తుంది. మీరు మీ అబ్బాయిని ఇంకా రెచ్చగొట్టినట్టే ఉందే తప్ప, అయ్యా ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ కూతుర్లైనా ఆడపిల్లలే, పవన్ కళ్యాణ్ భార్య అయినా ఆడపిల్లే, నారా లోకేష్ భార్య అయినా ఆడపిల్లే, చంద్రబాబు భార్య అయినా ఆడపిల్లే, మనలాంటి మీ ఇంట్లో ఉండే అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు కూడా, నీ తల్లి లాంటి వాళ్ళు కూడా అని మీరెప్పుడు చెప్పుండ్రు అతనికి. నేను ఒక మగాడిని కన్నాను అంట అతన్ని విచ్చలవిడిగా వదిలేశారు. ఇవాల్టి రోజున ఏందయ్యా పరిస్థితి అంటే, మా అబ్బాయిని వదిలిపెట్టండి, నాకు హార్ట్ సర్జరీ అయ్యింది, మా అబ్బాయి నన్ను చూసుకోవాల్సింది, అందరూ 5 కూతుళ్ళే ఆడపిల్లలే, మా అబ్బాయిని వదిలిపెట్టండి దేహి అని వాళ్ళ కోర్టుని ఆశ్రయించాల్సిన పరిస్థితి. మీ రిపోర్టుల్ని అందించి ఇవి డూప్లికేట్ కాదు, ఎటువంటి మోసం చేయట్లేదని చెప్పుకునే దయనీయ పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చింది? మీ అబ్బాయి ప్రవర్తన వల్ల. ఆ ప్రవర్తనని మీరు ఎండగట్టకుండా దాన్ని ఇంకా ఉద్రేకపరిచేలాగా అతను మాట్లాడే విధంగా మీ ప్రేరేపణ ఉంటాం. ఎంత తప్పమ్మా అది. మీలాంటి ఆడవాళ్ళు కాదా వాళ్ళు? ఇలా మీ అబ్బాయి మాట్లాడుతూ ఉంటే మీరు కనీసం మందలించకపోగా, మీరు ఆ వీడియోలో
నేను ఒక మగాడిని కన్నాను అని చెప్తూ అతన్ని ఇంకా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు. నేనేం తప్పుగా మాట్లాడలేదమ్మా, ఉన్నదాన్ని మీరు మాట్లాడిన దాన్ని విశ్లేషణిస్తున్నా. ఎవరైనా కూడా తన కొడుకు బాగుండాలి, మంచి భవిష్యత్తు ఉండాలి, నలుగురిలో మంచి అనిపించుకోవాలి అనేది తల్లి కోరుకుంటుందమ్మా. మీరు అట్లా ఎందుకు కోరుకోలేదో నాకు అర్థం కావట్లేదు. ఇతను అచ్చంగా బూతుల పురాణమే, బూతుల పంచాంగమే. అమ్మో, అసలు వినలేని మాటలు ఏ రోజు కూడా యూట్యూబ్లో ఒక నాయకుడు ఈ విధంగా మాట్లాడి ఉండడమ్మా. అలాంటి మాటలు మాట్లాడి మీ అబ్బాయి, దానికి ఇవాళ కొల్లబొడిచారు పోలీస్ స్టేషన్లో, కోర్టులో, జైల్లో వేసి. మరి తప్పేముందమ్మా? తప్పేం లేదు కదా. మీరు ఇవాళ రోజున దయనీయంగా అడుక్కునే పరిస్థితి, కోర్టుని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చిందంటే కేవలం మీ మాటల వలన, మీరు ఖండించకపోవటం వలన, మీ అబ్బాయి ప్రవర్తన వలన. మీది ఇట్లా పక్కన పెడితే మరి మీకు అంత అవగాహన ఉండుండదు. నేను అనుకోవటం, యూట్యూబ్లో చూడటం, ఇతను మాట్లాడే వినటం అంత అవగాహన ఉండుండదు. అందువల్ల మీరు తన్ని సమర్థించుకుంటూ వచ్చారని నా ఉద్దేశం అమ్మా. తర్వాత ఇతని విషయంలోకి వస్తే, ఇప్పుడు ఇతను ఒక సెల్ఫీ వీడియో పెట్టాడు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ వీడియో పెట్టాడు. జగనన్న నా తండ్రి లాంటి వాడు, పార్టీ నాకు తండ్రి లాంటిది, జగనన్న నాకు అండుంటాడు, చేస్తాడని చెప్పి మాట్లాడుతున్నాడు. కులం కార్డు వాడుతున్నాడు. కులం దేనికయ్యా? ఏం అవసరం ఉంది కులం కార్డు వాడటానికి? నువ్వు ఈ మాటలు మాట్లాడినప్పుడు కులం గుర్తు రాలేదా నీకు? ఇట్లాంటి బూతులు మాట్లాడినప్పుడు కులం గుర్తు రాలేదా? వేరే వాళ్ళని దూషించేటప్పుడు కులం గుర్తు రాలేదా నీకు? ఇవాళ రోజులు నువ్వు లాఠీ దెబ్బలు తినేటప్పుడు నీకు కులం గుర్తుకొచ్చిందా? పోలీసులు నన్ను బూటుకాలతో తన్నారు అని చెప్పుకుంటున్నావు. నేను పలానా కులస్తున్నానని చెప్పుకుంటున్నావు. మా అమ్మకి హార్ట్ సర్జరీ చేశారు, మా అమ్మకి నేను తప్ప ఎవరు లేరని చెప్తున్నావు. అప్పుడేమో నేను మగోడిని కన్నాను ఆమంది, చూసావా అని చెప్పి నువ్వు మీసం తిప్పావు. మరి ఇవాళ రోజున ఆ మగతనం ఏమైపోయిందయ్యా? బోరుగడ్డ అనిల్, ఆ మగతనం ఏమైపోయింది? కష్టం నష్టం ఏమొచ్చినా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే, ఎన్ని అవకతవకలు జరిగినా, ఎన్ని పైకి వెళ్ళొచ్చు, కిందకి రావచ్చు, పడిపోవచ్చు, లేకపోవచ్చు, ఎన్నో జరుగుతాయి రాజకీయాల్లో. అయినా కూడా ప్రజల కోసం వాళ్ళ వెంటే ఉండేవాడే నాయకుడు. నీలాంటి లోఫర్ నాయకుడు ఎట్టా అవుతాడు? నువ్వు నాయకుడు అని ఎట్టా చెప్పుకుంటావు? నువ్వు కేవలం పేటీఎం బ్యాచ్. ఒక జగన్ రెడ్డి నీకు డబ్బులు ఇచ్చి ఇలా వాళ్ళని తిట్టు వీళ్ళని తిట్టు అని చెప్పి నీకు అచ్చోసిన ఆంబోతులాగా ఊరపందిలాగా నిన్ను వదిలేశాడు. నీ పరిస్థితి చూడి వాళ్ళ ఎవరైనా కానీ ఈ బోరుగడ్డ అనిల్ అనేవాడు మా పార్టీకి సంబంధించిన వ్యక్తి అని ఒక కార్యకర్త కూడా చెప్పే పరిస్థితి లేదు. నువ్వెవరైతే తండ్రి స్థానంలో ఉన్నాడని అనుకుంటున్నావా జగన్ రెడ్డి? ఎప్పుడైనా నీ పేరు అతని నోటి నుంచి ప్రెస్ మీట్లో కానీ ఏదైనా వీడియోలో కానీ ఎక్కడైనా చూసావా? అసలు నీ పేరు ప్రస్తావించడం ఎక్కడ చూడలా. సరే, అతని నేడైనా సజ్జలా ఏమైనా మాట్లాడా ఎప్పుడన్నా? ఆ బోరుగడ్డ అనిల్ అనేవాడు ఎవడో మాకు తెలీదు. ఇలాంటి వాళ్ళు 100 మంది పార్టీలో ఉంటారని చెప్పి చెప్తున్నారు. ఎందుకురా బాబు నువ్వు ఈ ఒక తల్లిని బాధ పెడుతూ, కనీసం ఒక తల్లికి హార్ట్ సర్జరీ చేసే దగ్గరుండి చూసుకునే పరిస్థితులలో లేక నువ్వు ఎందుకు నీకు ఈ పరిస్థితి? నువ్వు నాయకుడివి కాదు, ఓన్లీ ఆ డబ్బుల కోసం కక్కుర్తి పడి ఎవరిని అనకూడని మాటలు దూషించిన వ్యక్తివి నువ్వు. అంతేగాని నాయకుడు అని ఎక్కడ చెప్పుకోవా, ముఖం మీద వస్తారు నిన్ను.